ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 12వ రోజు ఇందామండి. ఈరోజు ఆటలాడు ఈ విషయాన్ని గురించి మనం చెప్పుకుందాం. మన శరీర ఆరోగ్యానికి ముఖ్యమైనవి ఆటలే. మనం స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎన్నో రకాల ఆటలు ఆడేవాళ్ళు. తాడు పట్టుకొని పైకి పాకటం, అలాగే శరీరాన్ని వంపు తిప్పుతూ చేసే విన్యాసాలు, బాక్సింగులు, ఖోఖో ఆటలు, కబడ్డీ ఆటలు, రన్నింగ్ రేసులు, బ్యాడ్మింటన్లు, ఇలా దేన్ని వదిలిపెట్టేది కాదు. ఈ ఆటలను గురించి మన సద్గురు యొక్క అనుభవాన్ని ఇందాం. నా చిన్న వయసులో ఎవరు క్రికెట్ ఆడుతూనే వెళ్ళేవాడిని. బ్యాటింగ్ లభించేది కాదు, ఫీల్డింగ్ మాత్రమే దొరికేది. దాంతోనే ఎంతో సంతోషం. ఈ రోజుల్లో కూడా పిల్లలు ఎవరైనా ఆటలాడుతుంటే నాకు నేనే వెళ్ళి వారి ఆటల్లో పాల్గొనేవాడిని. కరుడు కట్టిన హృదయాలతో కఠిన కారాగార శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలను కూడా ఆటలు సహజ స్థితికి తీసుకురావటం నేను కళ్ళారా చూశాను. మొదటిసారి ఖైదీలను కలవటానికి నాకు ఒకసారి పర్మిషన్ దొరికింది. చెరసాలలో అడుగిడగానే అక్కడి వాతావరణంలో అంతులేని సుఖం ఉన్నట్లుగా తోచింది. దాదాపు 200 మందిని క్రీడా మైదానానికి రమ్మని ఆహ్వానించాను. యోగా పాఠాలు వినటానికి మిమ్మల్ని పిలవటంలా, మీతో ఒక బంతాట ఆడటానికి పిలుస్తున్నా అన్న. అప్పుడు వారి మొహాల్లో కొద్దిగా మార్పు గోచరించింది. ఇక ఆట ప్రారంభమైంది. మొదట తటపటాయించిన 10-15 నిమిషాల్లో వారు తమను తాము మర్చిపోయారు. పూర్తిగా ఆటలో లీనమైపోయారు. అరుస్తూ, ఒకరినొకరు తగులుకుంటూ, తోసుకుంటూ చిన్నపిల్లల ఆటలో మునిగిపోయారు. ఆట ముగిసిన తర్వాత నేను బయలుదేరే సమయంలో వెళ్ళకండి అంటూ కొందరు నా చేతులు పట్టుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. అది ఆట మహత్యమేది. శంకరపిళ్ళ ఒకసారి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతని స్నేహితుడు తన పెంపుడు కుక్కతో కూర్చొని చెస్తాడుతూ కనిపించాడు. శంకరపిళ్ళ ఆశ్చర్యపోతూ, అరే, ఇంత తెలివైన కుక్క నేను ఇంతవరకు చూడలేదే అన్నాడు. నీవు అనుకున్నట్లు ఇదేమీ అంత తెలివైంది కాదులే. 10 సార్లు ఆడితే 3 సార్లు నా దగ్గర ఓడిపోయింది తెలుసా అన్నాడు స్నేహితుడు. ఈ కథ మనకు తమాషాగా ఉండొచ్చేమో, కానీ ఆటలో ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ ఆడగలిగే దృఢచిత్తం చాలా అవసరం. దీన్ని ఆ స్నేహితుడి దగ్గర నేర్చుకోవచ్చు. ఆటలో అదే ముఖ్యమైన అంశం కూడా. జయించాలనే కోరిక ఉన్నప్పటికీ అపజయాన్ని కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకోగలిగే పరిపక్వత ఉంటేనే ఆడే ఆట సంతృప్తినిస్తుంది. ఆట ఆడేటప్పుడు దృష్టి అంతా ఆటలో ఉండాలి తప్ప దాని ముగింపుపై ఉండకూడదు. ఏం చేస్తున్నా పూర్తిగా అందులో లీనమైపోతే తప్ప అది మనకు తృప్తినివ్వదు. పనిచేసే ఆఫీసులోనే కాదు, తల్లిదండ్రుల దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర, ఇలా ఎక్కడైనా సరే, ఎవరి దగ్గరైనా సరే మన మనస్సు పూర్తిగా లగ్నం కాలేకపోతే మనకు తెలియకుండానే జీవితం ఒక ఖైదులో అయిపోతుంది. మనసు లగ్నమైతే అదే స్వర్గం, లేదంటే అదే నరకం. చెప్పండి, పూర్తిగా మనసు లగ్నం చేయకుండా మీరు ఏదైనా నిజంగా అనుభవించగలిగారా? మీ మనస్సును, శరీరాన్ని పూర్తిగా లగ్నం చేయకుండా ఏదైనా విజయాన్ని పొందారా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ స్థితిలో ఉన్నా మీ విజయాన్ని నిర్ణయించే ముఖ్యమైన అంశం ఏమిటి? మీ శరీరం, మనస్సు ఎంతవరకు మీ ఆధీనంలో ఉన్నాయన్నదే ముఖ్యమైన అంశం. ఆట కూడా అంతే. ఒక నాయకుడికి కావాల్సిన అర్హతలు ఏమిటి? పనిలో పూర్తిగా మునిగిపోవాలి. ఏమాత్రం వెలితి లేకుండా తను చేయాల్సిన పూర్తిగా చేయాలి, సాధించాలి. అపజయంతో కుంగిపోకుండా మళ్ళీ అవకాశం లభిస్తుందని భావించే మనస్తత్వం కూడా కావాలి. మీరు అంతర్గతంగా శాంతంగా ఉంటే
జయాపజయాలతో సంబంధం లేకుండా, జీవితం ఏ సంఘర్షణ లేకుండా సునాయాసంగానే సాగుతుంది. జీవితంలో ఇది చాలా విలువైన విషయం. అంతర్గత శాంతి లేకపోతే ప్రతిదీ కఠినంగానే తోస్తుంది. చిన్న చిన్న విషయాలలో కూడా ఎన్నో చిక్కులు వస్తాయి. ఇవన్నీ ఆటోల్లో కనిపించే అంశాలే. గ్రామంలో అన్నింటికీ తటపటాయించే చాలామంది ఆటలో పాల్గొనేటప్పుడు తమ జట్టుకు తామే నాయకత్వం వహించడానికి ముందుకు వస్తారు. వారిలో దాగి ఉన్న నైపుణ్యం బహిర్గతమవుతుంది. ఇంకో సంగతి, ఆటల్లో మరొకరిని మీతో కలుపుకునే తత్వం కూడా ఉంటుంది. ఇతను మా జట్టు మనిషి అంటూ మరొకరిని రాగద్వేషాలకు అతీతంగా మనతో చేర్చుకోగలుగుతాం. అందరూ తమ తమ భేదాలను మరిచి ఒకే ధ్యేయంతో ఒకే లక్ష్యాన్ని మనసులో ఉంచుకొని ముందుకు సాగుతారు. అందరినీ కలుపుకోగల గుణమే ఒక మంచి సమాజం ఏర్పడటానికి మొదటి మెట్టు కదా. గంటల కొద్దీ ఆధ్యాత్మిక బోధన కంటే, దేవుడి పేరు చెప్పి మత ప్రచారం చేసే కంటే, ఒక గంట సేపు ఆటలో లీనమయ్యేలా చేస్తే సమాజంలో సామరస్యం బాగా పెరుగుతుంది. ఆటలో అన్నింటికన్నా గొప్ప అంశం ఏమిటంటే, అర్ధ మనసుతో ఆట ఆడలేం, పూర్తి మనసుతోనే మాత్రమే ఆడగలం. ఆ విధంగా చూస్తే మనసు శరీరం రెండింటిని పదును పెట్టడానికి ఆట ఒక గొప్ప వరం. ఆడే ఆట ఏదైనా సరే శరీరం మనసు సంపూర్ణంగా దాంట్లో లీనమైపోతేనే ఆట సక్రమంగా సాగుతుంది. లేదంటే నరకమే. ఒక బంతిని పట్టి విసరాలన్నా దాంట్లో పూర్తి ఉత్సాహం లేకపోతే అది తేలిక కాదు. మనం అనుకున్న ప్రదేశానికి అనుకున్న వేగంతో బంతి చేరాలంటే దాన్ని విసరటం వెనుక ఒక నైపుణ్యం కూడా ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, జీవితం కూడా ఒక ఆట లాంటిది. జీవితం సంపూర్ణం అవ్వాలంటే పూర్తి ఆసక్తి, ఏకాగ్రతలు చాలా అవసరం. అరకొర మనసుతో జీవిస్తే అది చిత్రవదే. శరీరాన్ని మనసును పదునుగా ఉంచటం వలన, అలానే ఆచరణలో పూర్తి ఆసక్తిదాయంగా ఉన్నందున ఆటలు ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆరోగ్యానికి సహకరించే విషయాల గురించి తెలుస్తున్నట్లే ఆరోగ్యానికి చేటు కలిగించే విషయాల గురించి కూడా తెలుసుకోవటం చాలా మంచిది. ఈ విషయాల గురించి ముందు ముందు మనం చాలా తెలుసుకోవాలి. దేవుడి కంటే దెబ్బే గురువు అంటారు. ఈ సామెతను ఎవరో అనాగరికులు అనుంటారు. చేతకాని వారితో పని చేయించుకోవటానికి కొరడా ఉపయోగించి భయపెట్టి ఏదో ఒక విధంగా పని చేయించుకోవచ్చు. అదే మీకంటే తెలివైన వారు, బలవంతుల వద్ద మరి మీరు ఈ మాట అధికారం చలాయించలేరు కదా. ఒక విషయం గుర్తుంచుకోవాలి, అలా బలవంతం వలన పనిచేసిన వారు మనం ఎప్పుడు తడబడతామా, ఎప్పుడు బలహీనంగా ఉంటామో అనే అవకాశం కోసం చూస్తూ ఉంటారు. అదును చూసి మనం వేసిన దెబ్బ కంటే బలంగానే వేస్తారు. కొరడా పట్టుకొని మన చేతిని విరిచేస్తారు కూడా. మన కుటుంబంలోనైనా వ్యాపారంలోనైనా మన చుట్టూ ఉన్నవారితో ఎంతో ప్రేమతో ఉండాలి. అప్పుడే వారి నుండి మనకు పూర్తి సహాయం ఉంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? ముందుగా మీరు వారి నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వారిపై ప్రేమ కురిపించాలి. నమ్మకాన్ని కలిగించుకోవాలి. వారి హృదయంలో చోటు కూడా కల్పించుకోవాలి. ఎప్పుడైతే మనం వారి మనసు చూరుకున్నామో అప్పుడు మనం ఎక్కడున్నా మన పనులన్నీ సవ్యంగానే జరిగిపోతాయి. మనం ఉన్నా లేకపోయినా వారి కర్తవ్యాన్ని వారు సక్రమంగా నెరవేరుస్తారు. ప్రేమతో అనితర సాధ్యమైన పనులు కూడా సాధించగలం. కానీ హింస వల్ల ఏమీ చేయలేమన్నది ఎంతో నగ్న సత్యం కూడా. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఎంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మనస్సరావు.